Please watch the video at 1080p resolution for better experience. ఐ థింక్ మీ అందరికీ అనంతగిరి హిల్స్ పార్ట్ 1 ఎలా ఉందో నచ్చిందా నచ్చలేదా? ఐ థింక్ నచ్చే ఉంటుంది. దాని కంటిన్యూషన్గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎవరికి తెలియనిది, ఇంతవరకు ఎవరు చెప్పనిది, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దొరకని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనంతగిరిలో చాలా ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎవరు దాని డీటెయిల్స్ చెప్పలేదు. మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. స్టార్టింగ్ టు ద వీడియో. Hi friends, welcome back to our channel Lokavidita. ఫ్రెండ్స్, ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడని కాకుండా మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం వస్తుందని చెప్పండి. ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నాము ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్. అదేనండి మూసీ యొక్క ఆవిర్భావం. ఐ మీన్ ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్, అదే మూసీ ఎలా పుట్టింది. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా అయింది కదా. సో మనము చూద్దామా. ఇది మీరు ఎంతమందికి తెలుసు అసలు మూసీ నది అంటే ఒక మంచినీటి ప్రవాహం అని? అసలు తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ చేయండి. సో దట్ యూ కెన్ లెర్న్. ఆల్సో వీ కెన్ ఆల్సో కమ్ టు నో దట్ సంథింగ్ పీపుల్ నో అబౌట్ ఇట్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. దాని పక్క నుంచే మూసీ యొక్క ఆవిర్భావం అనేది కనిపిస్తుంది. 100% ప్యూర్ వాటర్. నేను మీకు ఒక చిన్న గుర్తు చేస్తున్నాను. మీరు వినే ఉంటారు, మీరు చదివే ఉంటారు, మీ స్కూల్లోనో క్లాస్లోనో చెప్పే ఉంటారు. సరోజినీ నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మూసీ యొక్క అందాల గురించి
నైజాం నవాబ్ని ప్రశంసించారు అని. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us కంటిన్యూ. అసలు మూసీ ఎలా పుట్టింది తెలుసా మీ అందరికీ? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూసీ యొక్క ఆవిర్భావము మూషికుందుడు అనే ఒక మహర్షి ద్వారా ఏర్పడింది. ఇంతకీ మూషికుందుడు అనేటాయన ఎవరు, ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మీకు సమయాభావం లేదు కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ దీంట్లో ఎంతో సైంటిఫిక్ టైం స్కేల్స్, దాని యొక్క సిస్టము, దాని యొక్క విధానం ఉంది. సో లెట్ us కంటిన్యూ. ఈ మూషికుందుడు అనేటాయన ఒక మహారాజు. ఈయన ఒకానొక సందర్భం, అంటే నేను చెప్పేది ఈ టైం స్కేల్ గురించి కాదండి, ఆల్మోస్ట్ ఇలాంటి టైం స్కేల్ ఫస్ట్ థర్డ్ టైం స్కేల్లో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆ యుగంలో ఈయన యొక్క మహారాజు, ఈ మహారాజు దేవతలకి సహాయం చేయడం కోసం, అంటే అసురులు అంటే మీకు తెలుసు కదా, ఎవిల్ పీపుల్, వాళ్ళ గురించి దేవతలను కాపాడడం కోసం ఈయన ఒకానొక సందర్భంలో దేవతలకు సపోర్ట్ చేశారని. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు భాగవతంలో శ్రీకృష్ణుడు కాళీయవనుడు సంహారం కోసం ఇతని వద్దకే తీసుకొని వెళ్తాడు, దాంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మూసీ స్టోరీలోకి వెళ్తే, ఇతను దేవతలతోని అసురులతోని దేవతలతో కలిసి అసురులతో యుద్ధం చేసిన తర్వాత ఇతనికి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అని. మిగతా స్టోరీ మీకు తెలుసు, భాగవతంలో ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే, ఇతను ప్రతిరోజు కాశీకి వెళ్ళి, ఇప్పుడు అనంతగిరిలో ఉంటూ కాశీకి వెళ్ళి ప్రతిరోజు గంగలో స్నానం చేసి శివుని దర్శనం చేసుకొని వచ్చేవాడు. ఒకానొక సందర్భంలో ఇతనికి ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఇతను వెళ్ళలేకపోతాడు. అందుకు ఎంతో బాధపడితే వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చి ఇతనికి ఉపాయం చెప్తాడు, మంత్రోపాయము. అతని వల్ల శివుని ధ్యానించడం వల్ల ఇక్కడ ఇతని కోసమే గంగ దిగి వచ్చింది అని చెప్పి ఇక్కడ పురాణం అయితే ఉంది. మీరు కావాలంటే ఇంకా డీటెయిల్గా పూజారులను కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో ఇదే అండి, ఈ విధంగా మూసీ అనేది ఆవిర్భావం చెందింది. ఇప్పటికీ కూడా ఎంతోమంది సైంటిస్టులకు కానీ, లేదా ఇతర వ్యక్తులకు కానీ, జియోలాజికల్ వాళ్ళకు కానీ, లేదా హైడ్రాలజికల్ సైంటిస్ట్కి కానీ ఎవరు ఈ నీరు ఏ విధంగా వస్తుంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. సో దీని యొక్క స్పెషాలిటీ చూసారు కదా. ఇది మూసీ యొక్క ఆవిర్భావం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్తున్నాను వినండి. ఇది మన అనంతగిరి దేవాలయం ఉంది కదా, పద్మనాభ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో దాని బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుంది. ఆ కోనేరు బ్యాక్ సైడే దీని యొక్క ఒరిజిన్ అనేది ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో డూ వాచ్ ఇట్. కానీ 100 సంవత్సరాల మామిడి చెట్టు అని ఇచ్చారు. ఆ ప్రవాహం కూడా చూసారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇక్కడ చూసారు క్లియర్ కట్ బోర్డులో 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ అని తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చారు, వికారాబాద్ రేంజ్ వాళ్ళు. 100 సంవత్సరాల చెట్టు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చెట్లు, ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్ వల్ల 10 సంవత్సరాలు బతికించడమే మహా కష్టమైపోతుంది. ఇది భగవంతుడి సృష్టి అనే నేను అనుకుంటున్నాను. 100 సంవత్సరాల పైబడే చెట్టుని ఇప్పటికీ అలా ఉంచారు. మన కోసం ఒక స్పెషల్ బోర్డు పెట్టారంటే చూడవచ్చు. చూసారు కదా ఎన్ని వేర్లు ఉన్నాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో దీనికి. చూడండి 100 years ఓల్డ్ ట్రీ. మీకోసం ఇది ఫ్లో ఏ విధంగా ఉంటుందో తెలియడం కోసం నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మట్టి పేరుకుపోవడం వల్ల వాటర్ అలా కనిపిస్తున్నాయి, కానీ ఇంతకుముందు చూసారు కదా వీడియోలో క్లియర్గా ఎంత ప్యూరిఫైడ్గా ఉందో. ఈ ఫ్లో పార్ట్ నేను క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లో క్లియర్గా వెళ్ళడం కోసం. చూసారు కదా ఫ్లో ఏ విధంగా వెళ్తుందో. చూడండి ఇక్కడ విజిటర్స్ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళకు కూడా బహుశా దీని గురించి తెలియకపోవచ్చు. నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైము దీని గురించి తెలుసుకోవడం. చూడండి క్లియర్ కట్గా ఉంది. వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఫర్దర్గా ఎన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాము. మూవ్ అవుతున్నాము. ఇక్కడ అనేక ఔషధ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కొన్ని లక్షల రూపాయలు పెట్టినా కూడా దొరకని ఇక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ యూజ్ మీ అనే బోర్డు అయితే ఉంది. మీరు దయచేసి చెత్తని ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ వన్యప్రాణుల కోసం ఇక్కడైతే కోనేరు లాగా చిన్న డంగ్ లాగా కట్టారు. ఇది
వాటి కోసం వాటి యొక్క నీటి వసతి కోసం ఏర్పాటు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అనేక చెట్లు ఉన్నాయి, మీకు ఫర్దర్గా మేము చూపిస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనము ఫార్వర్డ్ అవుతున్నాం. ఇక్కడ మీరు ఒక గంట సేపు వచ్చుంటే మాత్రం కరోనా లాంటి అనేక రోగాలు అయితే నయమవుతాయని నేను 100% గ్యారంటీగా చెప్తున్నాను. చూసారు కదా, న్యాచురల్లీ అకార్డింగ్ కర్వేచర్ ఆఫ్ ది స్టెమ్. ఇది మన వల్ల అయితే అస్సలు కాదు, ఎందుకంటే ఇది ప్రకృతి నుంచే ఏర్పడ్డది. మేము ఇప్పుడు మీకు చెప్పాను కదా, దాని ఫార్వర్డ్గా మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ బోర్డ్స్ ఇచ్చారు, యూజ్ మీ అని చెప్పి. దయచేసి డస్ట్బిన్లోనే మీ తినుబండారాలు అన్నీ వేయండి. ప్రకృతిని మాత్రం కాపాడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవి చిన్న చిన్న మనం ఇచ్చే ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి వాళ్ళ ప్రకృతిలో ఉండే ప్రాణులకి హాని కలుగుతుంది. అందుకని ఇందాక బ్యాక్ సైడ్ చూసారు కదా, రైట్ సైడ్లో యూజ్ మీ అని బోర్డు ఇచ్చారు. దయచేసి వాటిలోనే డస్ట్ వేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకు కూడా చాలా రిస్క్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫారెస్ట్ రేంజ్. సో దయచేసి మీరు యూజ్ మీ అనే దాంట్లోనే వేస్తారని నేను అనుకుంటున్నాను. మరీ చదువుకున్న మూర్ఖులు అయితే కాదేమో అని నా అభిప్రాయం. చూడండి, ఇక్కడ అని ఇచ్చారు. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అంట. దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఇక్కడ చెప్పండి. చెట్టు అని ఇక్కడ ఇచ్చారు రైట్ సైడ్లో. మరి నాకైతే అది ఉపయోగాలు ఏంటో తెలియదు. ఆయుర్వేదిక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్స్ చేయండి. ఇది నాకు తెలిసి అయితే ప్రతిదీ మెడిసినల్ ప్లాంటే. ఇది మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఇందాక చూపించలేదు కదా. రుద్రగన్నేరు అని ఇచ్చారు. మరి దీని ఉపయోగాలు ఏంటో నాకు మాత్రం ఐడియా లేదు, ఎందుకంటే నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, అందులో కామెంట్లో దీని గురించి ప్రత్యేకంగా మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది, మనం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ న్యాచురల్లీ అక్కడ ఇప్పుడు ఏదో తాళ్ళు పెట్టి కట్టారు అనే విధంగా ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ కానుగ చెట్లు అని కూడా ఇచ్చారు, మెన్షన్ చేశారు. మరి దాని ఉపయోగాలు ఏంటో నాకు కూడా ఐడియా లేదు. ఇక్కడ న్యాచురల్గా మాత్రం దీని యొక్క వేళ్ళు, దీని యొక్క రూట్స్ చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఇది ఏదో మనము తాడుతో తయారు చేశారు అనుకుంటారు కానీ ఫ్రెండ్స్, ఇది న్యాచురల్గా అర్థమైంది. చూసారు కదా దీని యొక్క రూట్స్ ఎంత డీప్గా వెళ్తాయో. ఒక చెట్టును మనం బతికిస్తే ఫ్రెండ్స్ కనీసం ఒక 50 మంది దాని కింద నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం పరుపుగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. కానీ ఇది ఫారెస్ట్ రేంజ్ ఉండడం వల్ల మనం ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు. జస్ట్ న్యాచురల్గా ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి. థ్రెడ్స్ లాగా ఉన్నాయి, నాకు అద్భుతంగా అనిపించింది, అందుకనే మేము దీన్ని షూట్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత న్యాచురల్గా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ వరకు దీని విస్తీర్ణం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒకే బ్రాంచ్ నుంచి 3-4 బ్రాంచెస్ ఏర్పాటైనాయి. ఇది అద్భుతం అనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మన వల్ల అయితే మనం బెంచ్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే చెట్లని పెంచాలంటే కూడా అవునా అంత ఓపిక ఉందా అనేసి మాట్లాడుతున్నా. చూడండి ఎంత న్యాచురల్గా, ఎంత హైట్ వెళ్ళాలి. ఇందాక నేను గ్రౌండ్ చూపిస్తాను, ఇప్పుడు అప్పర్ రేంజ్ చూపిస్తున్నాను. చూడండి 360 డిగ్రీస్ వ్యూ. సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం చూసాం కదా, ఇంతకు మూసి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ ప్లేస్ ఏర్పాటని చూసారు కదా. ఇది ఏదైనా బాబు పడుకున్నట్టే ఉంది, ఒక పాపని పడుకోబెట్టినట్టు ఉంది అక్కడ. చూడండి క్లియర్గా. నా విజనరీలో నేను చెప్తున్నాను, ఇంకా మీకు ఏమైనా విజన్ కనిపిస్తే మీరు కామెంట్లో పెట్టండి. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ మనం సుతిలితాడు దాన్ని కుట్టినట్టే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక పెద్ద దారం అనుకుంటారు, కానీ ఇది దారం కాదు, ఇది చెట్టే ఈ విధంగా తయారైంది ఫ్రెండ్స్. చూడండి, తనను కాపాడుకోవడానికి, దుష్టుల బారి నుంచి రక్షించుకోవడానికి చెట్టే ఆ విధంగా అందరికి తెలిసే ఉంటుంది. మష్రూమ్స్ పుట్టగొడుగులు కూడా అంటారు. చూసారు కదా, ఇక్కడ న్యాచురల్గా ఏర్పాటైన పుట్టగొడుగులు. మరి ఇది ఏ రకం అనేది నేనైతే తినలేదు ఎప్పుడు ఇంతవరకు. సో మీరు ఏదైనా మష్రూమ్స్ తినేవాళ్ళు ఉంటే ఏ రకం అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో మేము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా ఫర్దర్గా నీట్గా ఇక్కడ వాటి పేర్లతో, వాటి యొక్క డిస్క్రిప్షన్స్తో మేము వీడియోని రీఅప్లోడ్ చేస్తాము. కొన్ని షార్ట్స్ కూడా మీకోసం ఏర్పాటు చేస్తాం ఫ్రెండ్స్. సో దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో పెట్టండి.
ప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏమేమి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, ఇక్కడ పక్షులు ఏమేమి పక్షులు వచ్చి ఇక్కడ వాళ్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. సైలెంట్గా బర్డ్స్ని వాచ్ చేయండి. ఇక్కడ బర్డ్స్ వాచ్ ఏరియా అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఏంటివి, దాని యొక్క రకాలు ఏంటి అని డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చాలా దూరం ఉందని చెప్పి మేము ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైన వెళ్ళాము. ఇప్పుడు దాని నుంచి మేము ఇంకా మీకు ఫర్దర్గా ఏమేమి ఉంటాయి, అనంతగిరి హిల్స్ ఏ విధంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు మాత్రం చాలా నేరోగా ఉంది. దయచేసి మీరు ఇక్కడ స్లోగా వెళ్ళండి, 20 కంటే ఎక్కువ వెళ్ళకండి. ఇది ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ ప్రాబ్లం అవుతుంది. 2 వీలర్ అయితే ప్రాబ్లం లేదు, కానీ 4 వీలర్ బస్సు లాంటివి వస్తే మాత్రం మీకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మేము మీకు ఏ విధంగా రోడ్డు ఉంటుందని చూపించడం కోసం, రోడ్డు కూడా చాలా బాగాలేదు, ఎందుకంటే ఇది వర్షాలు పడడం వల్ల రోడ్డు ఇబ్బంది అయి ఉంటుంది. నేరో రోడ్డు ఉండడం వల్ల ఇంకోటి దీని యొక్క స్లోప్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్, వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి క్లియర్ కట్గా అనంతగిరి హిల్స్ అంటే తెలంగాణ యొక్క వన్యప్రాణుల ప్రాంతం అని ఎందుకంటారో నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కూడా ఇచ్చారు, జింకని స్లో అని, అంటే జింకలు రోడ్ దాటుతాయి అని అంటున్నారు. సో అందుకని వన్యప్రాణులని పగటిపూట అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, కానీ 4 దాటిన తర్వాత మాత్రం ఇది చాలా డేంజరస్గా ఉంటుంది. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే బిఫోర్ 4 మార్నింగ్ 6 నుంచి మాత్రం విజిట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ రోడ్డు ఎంత నేరోగా ఉందో. సో స్లోప్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు గ్రీనరీ మాత్రం అద్భుతంగా ఉంది. మీకు ముందు ఏ విధంగా ఉంటుంది దాని వ్యూ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నేను ఒక 1-2 సెకండ్స్లో మీకు చూపిస్తాను వ్యూ ఏ విధంగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఆ వ్యూ ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్లో చాలా సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 30-40 గ్రామాలు ఈ కొండపై నుంచే మనం చూడొచ్చు. వికారాబాద్ డిస్టిక్ మొత్తం ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం మేము కవర్ అవుతుందని అనుకుంటున్నాము. సీనరీ మాత్రం మిస్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి మేము ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాము. లెఫ్ట్ సైడ్ చూపించాము, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకోసము ఒక ట్రెక్కింగ్ స్పాట్ కూడా ఏర్పాటు చేశారు. మేము మీకు కావాలంటే దాని ఫోటో ఒక డిస్క్రిప్షన్ ముందు వీడియోలో మేము మెన్షన్ చేస్తాము. Wanna leave this town. I'm saying, love it if you wanna go, I'm down.
Darling, we will make the biggest thing. Wanna go, wanna go. We will make, wanna leave this town. I'm saying, love it if you wanna go, I'm down. Wanna go, darling, we will make the biggest thing. We will make wanna go.
Thanks for watching the video. If you like the video, like, share and subscribe to our channel Loka Viditha.